హే గాయ్స్ హాయ్ దిస్ ఈజ్ రేష్మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా టాక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ చూడట్లేదు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్లో అయితే చేపల కర్రీ వండడానికి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. మాకు తెలిసిన చుట్టాలైనైతే చేపలు ఇచ్చారు. సో మా అమ్మ వాటిని అయితే రుద్దేసింది, పండుగేసి తెగపామేసింది. ఇంకా ఇంట్లో ఆ ప్రిపరేషన్ జరుగుతున్నాయి. మేమైతే పనుండి జంగారెడ్డిగూడెం వచ్చామండి. సో మేము బయలుదేరింది అయితే ఈవినింగ్ టైము. మ్యాక్సిమం అందరూ రోడ్ల మీద ఉన్నారు ఈవినింగ్. స్కూల్లో పిల్లలు కానీ అందరూ. సో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది. చిన్న పని అయితే వచ్చాము. ఆ పని ఏంటి ఏమై ఉండొచ్చు అన్నది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మాకు పనుండి వెళ్తున్నాం కదా, వెళ్ళి పని అంతా చేసేసుకొని బ్యాక్ అయితే తిరిగి వచ్చేస్తుంటే ఇక్కడైతే కోవా బండి కనిపించింది. నాకైతే కోవా బన్ అంటే ఇప్పటివరకు తెలియదు, నేను ఎప్పుడు తినలేదండి. సో మా హస్బెండ్ అయితే బండి అక్కడ ఆపి 2 కోవా బండ్లు అడిగి తీసుకున్నారు, టేస్ట్ చూపిస్తానని. నార్మల్ బండ్లే కదా, అందులో ఏముంది అనుకున్నాను. సో బన్ అంట మధ్యలో కోసి దాని మధ్యలో కోవా పెట్టిస్తారంట. సో టేస్ట్ అయితే నాకు బాగానే అనిపించింది. మీరు ఎప్పుడైనా తింటే కమెంట్ చేయండి.